నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమ్మయింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు
ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మారేవంతన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిక్కడేసి మునగాడు నలుదిక్కుల జనగుండలకు అతనే కొండంత అండ యుద్ధం గెలిచి తొలి పొద్దై ఉదయించిందుర రేవంతన్న వెలుగై తూర్పున చాల్ కత్తులు నూరే శక్తులకు జడబడురా రేవంతన్న అరే ఏదేమైనా మాటే భయం తన పాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం రేవంతన్న మెరిసే కాంగ్రెస్ కిరణం నలుగురిని కలుపుకునే తత్వం 4.5 కోట్ల జనక్షేమమే నిత్యం నవ్వుతూనే చేరదీసే నేస్తం నమ్మితే ప్రాణాలిచ్చేసే వ్యక్తిత్వం వ్యవసాయానికి సాయం ఇచ్చిన చేయి తెలంగాణ సంస్కృతికి వారసుడోయి జన చైతన్యపు పల్లకి మోసిన పోయి కుల మతాలు ఎంచకుండా పాలన సాగించనోయి యుద్ధం గెలిచి తొలిపొద్దై ఉదయించిందుర రేవంతన్న వెలుగై తూర్పున అరే కత్తులు నూరే శక్తులకు జడబడురా రేవంతన్న అరే ఏదేమైనా కొలువులతో మార్చయూత భవిత రేవంతుడు కొడుకై తీర్చే తల్లుల కలత మెప్పులు పొందే రైతుల చేత రేవంతన్నే మనసులు గెలిచిన మా నేత సోనియమ్మ రాహుల్ గాంధీ ఆశయాలకై అలు పెరుగని పోరు రోరు గెలిచే సేవకై బహుజన గిరిజన సకల జాతుల కొరకై పరితపించ ప్రతిదినం ప్రజా పాలనే తనదై యుద్ధం గెలిచి తొలిపొద్దై ఉదయించిందుర రేవంతన్న వెలుగై తూర్పున చల్ కత్తులు నూరే శక్తులకు జడబడురా రేవంతన్న అరే ఏదేమైనా మాటే భయం తన పాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా ఎంకన్నా ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండుకున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా ఉన్నాయంకన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలుదిక్కుల పిలుపన్నా
పిలుపై ఉద్యమ గెలుపై వచ్చావు ఎంకన్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్నా ప్రాణాన్ని సైతం ఇచ్చేస్తానంటూ నిలిచావు మాయన్న. ఈ నేల తల్లి రుణమిది అంటూ రణమున నిలిచావు నీ పదవి సైతం పక్కన పెట్టి జనముతో నడిచావు నీ పిలిపే ఉద్యమకే కాది చరిత్ర మరవని గెలుపా నీ నడకే రాష్ట్రం కొరక రణ భూమికి పెద్ద కొడుక తెలంగాణ మరువని తెగువే నీదన్నా ఉన్నాయంకన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా నలుదిక్కుల పిలుపన్నా అన్నా ఎంకన్నా పేదోళ్ళ పెద్దన్నా, తెలంగాణ ఎంకన్నా నలుదిక్కుల పిలుపన్నా. మా ఆశ నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు మా కోస తీర్చావో చిన్న పిలుపుకి నేనున్నానంటావు మా కోసం తీర్చావు చిన్న పిలుపుకి నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు మా తడిసె కన్నుల కన్నీళ్లు తుడిచే చేయుతవే నువ్వు ఈ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధమ కోమటి రెడ్డన్నా ఉన్నాయంకన్నా పేదొల్లా పెద్దన్నా తెలంగాణ ఎంకన్నా
Hello and welcome to this lecture in the course for Secure Systems Engineering. Now let us say that you have downloaded a program from the internet. You are not very certain whether you can trust that program. You're not certain that if you run that program, your system may get compromised, or let us say you're not certain whether that program may steal secret information or may crash your system, may delete your files and so on. So these programs, which we call as untrusted programs, in this particular lecture and the lectures that follow, we would see how you could run untrusted programs in your system. While this lecture looks at the entire application that is untrusted and how you would run an application which you do not trust in your system, while a future lecture would look at modules and libraries which are untrusted. So for example, let us say that you are running an application and you use a third-party module or a third-party library which is needed for that application to execute. Now you may download that module or library from the internet, and you are not certain whether you can actually trust that library. You're not certain, for example, if there is a malicious code present in that library. So the question comes is, how would you run your application in spite of not trusting the modules and the libraries that that application uses? So there are some obvious solutions for this thing. So the first is to use air-gapped systems. So what we mean by this is that you could possibly have a computer which is totally isolated from all the other computers present in your LAN or in your network. You can install the required operating systems and all other software present in this special dedicated system and run your untrusted application over there. Another option, which is adopted quite often in cloud computing environments, is to